ఒకసారి దీనికి సంబంధించినటువంటి విషయాలను ఏ పత్రిక ఎట్ట రాసిందో ఒకసారి చూద్దాం మిత్రులారా. సో ప్రధానంగా మన పత్రిక చూద్దాం. తెలంగాణలో క్షుణ్ణంగా క్లుప్తంగా కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ వివరణ. 50 నిమిషాల్లో 18 ప్రశ్నలు వేసిన ఘోష్, అన్నింటికి సమాధానం ఇచ్చిన కేసీఆర్. రీఇంజనీరింగ్ కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ పైన ప్రశ్నలు, కేబినెట్ ఆమోదంతోనే అంతా జరిగిందని వివరణ. వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా రీడిజైన్ చేస్తామని చెప్పేసి వివరణ. ఇక లొకేషన్ మార్పు పైన సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చిర్రు. అదే చెప్పిన కదా, తుమ్మిడిగట్టు నుంచి మేడిగడ్డ దాకా ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్నప్పుడు పూర్తి స్థాయి వివరణ కూడా ఇచ్చాడు. ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఏమేం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వాస్తవానికి కూడా 2007లో దీన్ని ప్రారంభించిరండి. ప్రాణహిత చేవెళ్ళని 2007లో ప్రారంభించారు. 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఇక్కడనే కాదు, 3 చోట్ల ఉమ్మడి రాష్ట్రంలో, పక్క రాష్ట్రం మహారాష్ట్రలో, మొత్తం దేశంలో ఈడ కాంగ్రెసే 3 ప్లేస్లల్లో 3 దిక్కులుగా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. మీరు 2007లో ప్రారంభించి 2014 దాకా, అంటే ఇవి ఒక 3 సంవత్సరాలు, 3 అంటే 10, ఇవి ఒక 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల పాటు 7 ఇయర్స్ మీరు ఎలాంటి ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. 152 మీటర్లకు తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దానికి తోడు పక్కనే చాప్రాలు ఫారెస్ట్ సంబంధించినటువంటి అది ఉంటుంది. అది సుప్రీంకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. ఆ సుప్రీంకోర్టు అనుమతుల కోసం కూడా ఈ 7 సంవత్సరాల పాటు ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. దానికి తోడు తుమ్మిడేటి దగ్గర కట్టేటువంటి బ్యారేజ్ ఎట్లా కట్టాలంటే ఇట్లా కట్టాలి. ఎక్కడైనా బ్యారేజ్ ఇట్లా స్ట్రైట్ కడతారు, కానీ ఇట్లా వి షేప్లో కట్టాల్సి వస్తుంది. ఇట్లా ఇది కొత్త రకం మెథడ్ ఇది. ఎందుకంటే 2 నదులు కలిసినటువంటి ప్రాంతం అది. ఇక్కడ వెన్గంగా, పెన్గంగా, వాద్రా వచ్చి కలిసేటువంటి నదులు కాబట్టి ఇక్కడ ఇట్లా యూ షేప్లో కట్టాల్సి వస్తుంది, వి షేప్లో కట్టాల్సి వస్తుంది. అట్లా కట్టడం వల్ల అది ఉంటుందా ఉండదా, అది కొత్త ప్రయోగం. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీ, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడము, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆయన. సో కాబట్టి దానికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రయత్నాలు చేయలేదు. మేము 2014 నుంచి 2016 దాకా మేము ప్రయత్నాలు చేసినాము. 2 సంవత్సరాలు నిర్విరామంగా ఇరిగేషన్ మంత్రి కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ, నేను కానీ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసినాము. చివరికి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో మేము మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది. అది కూడా అధికారులు, సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ అందరి సూచనల మేరకు మేము మార్చాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు కమిషన్ ముందు క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకే సుదీర్ఘంగా వివరణ ఇచ్చారన్నమాట. బ్యారేజీల్లో నీటి నిల్వ ఇంజనీర్ల నిర్ణయం. మరి బ్యారేజీలో నీళ్లు నింపాలనేటువంటి నిర్ణయం ఎవరిది అని అడిగినప్పుడు అది కంప్లీట్గా ఇంజనీర్ల నిర్ణయం అది. ఎందుకంటే దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి నిర్ణయం.